వక్ఫ్ బోర్డును అడ్డం పెట్టుకుని దోపిడీ చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ చట్టంలో కలెక్టర్కే అధికారాలు ఉంటాయని చెప్పారు. భూములు లాక్కుంటారని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వక్ఫ్ బోర్డుతో ఎంతమందికి లాభం చేశారు రాహుల్ అసదుద్దీన్ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. హైదరాబాద్లో 70% వక్ఫ్ భూములను కాంగ్రెస్ ఒక మతానికి చెందిన నేతలు కబ్జా చేశారని ఆరోపించారు కిషన్ రెడ్డి. కూడా కొంతమంది మాఫియా నాయకులకు కొంతమంది రాజకీయ నాయకులు పెత్తనం చేసేటుంటారు. వాళ్ళ వ్యక్తులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ చెంచాలకు ఈ భూములన్నీ కూడా ఇచ్చి ఆ డబ్బంతా కూడా దొడ్డదారిన వీళ్ళు దోపిడీ చేసేటుంటారు. అందుకే ఈరోజు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నిర్ణయించారు, జిల్లా కలెక్టరు రెస్పాన్సిబిలిటీగా జిల్లాలో ఉన్నటువంటి వక్ఫ్ భూములన్నింటినీ కూడా ఆయన చూడాలి. ఎందుకంటే భూముల అధికారం చూసేటువంటి అధికారము రెవెన్యూ ఆఫీసర్స్కి ఉంటుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఉంటుంది. కాబట్టి కలెక్టరే చూడాలి, అప్పుడు ఎవరు కూడా దోపిడీ చేయడానికి వీలుండదు అనేటువంటి విషయాన్ని ఈ చట్టంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పొందుపరిచింది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ వక్ఫ్ బోర్డు పైన గత 76-77 సంవత్సరాలుగా ఎంతమంది పేదలకు న్యాయం చేశారో ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ కానీ, ఎంఐఎం పార్టీ కానీ, రాహుల్ గాంధీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ చర్చకు సిద్ధంగా ఉన్నారా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నాం. గతంలో ఈ భూముల మీద పెత్తనం అంతా కూడా కొంతమంది మాఫియా నాయకులకు కొంతమంది రాజకీయ నాయకులు పెత్తనం చేసేటుంటారు. వాళ్ళ వ్యక్తులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ చెంచాలకు